హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో డాకు మహారాజ్ స్ట్రైట్ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దాము. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నా. ఇప్పుడు మనం డాకు మహారాజ్కి కావాల్సిన ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నా. సో నేను డాకు మహారాజ్ ఫైల్ని ఓపెన్ చేసుకొని ఈ అన్ని లేయర్స్ని కాపీ చేసుకొని ఈ మెయిన్ కాంప్లోకి తెచ్చుకుంటున్నా. సో నేను ఈ లేయర్స్ అన్నిటిని నేను షేప్ లేయర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ షై ఐకాన్ ఆన్ చేసుకుంటున్నా. సో ఈ ఇలిస్ట్రేషన్ లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని హైడ్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనకి అన్నీ వచ్చినాయి. సో మళ్ళీ మనం చూడాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తే కనబడతాయి. సో నేను ఇప్పుడు ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నా, సబర్ అండ్ రీనేమ్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను దీన్ని 6 డూప్లికేట్స్ చేస్తున్నా. సో వాటిని రీనేమ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ లేయర్స్ అన్నిటిని ఆఫ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ లేయర్కి 2 మాస్క్లు ఇస్తున్నాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను డిఏ అవుట్లైన్స్ని సెలెక్ట్ చేసి పాత్ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పాత్ 2 అనే ఉన్నది కదా, అది కాపీ చేసుకొని ఈ మాస్క్ 1లో నేను పేస్ట్ చేసుకుంటున్నా. ఈ పాత్ 1 అనేది కాపీ చేసుకొని మాస్క్ 2లో పేస్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను మాస్క్ పాత్ 2ది సబ్డాట్ పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ డిఏ అవుట్లైన్స్ది ఆఫ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒకటి కనబడుతూ ఉంటుంది. డిఏ సబర్లో ఈ పాత్ అనేది కనబడుతుంది చూసినట్లయితే. ఇది మాస్క్, ఇదంతా మాస్క్ అనమాట. సో ఇదే మనం ఇవన్నీ లేయర్స్కి రిపీట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఈ అవుట్లైన్స్తో ఈ సాలిడ్ లేయర్స్ని మాస్కింగ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి అవుట్లైన్స్ లేయర్స్ ఇంకా అవసరం లేదు. సో డిలీట్ కొట్టేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ షై లేయర్ని ఆన్ చేసుకొని ఈ అన్నిటిని అన్హైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ లేయర్స్ అన్నిటిని కొంచెం పక్కకి జరుపుకుందాం. సో ఇక్కడ నేను ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో సబర్ అని చెప్పి టైప్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను కస్టమ్ కోర్లో లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ సెలెక్ట్లో ఎలక్ట్రిక్ పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రిక్కి కలర్ ఇచ్చుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీన్ని 40% పెడుతున్నా. సో దీనికి నేను 0.1 0.2 ఇది 0.5 అని అనుకుంటున్నా. సో ఇది నేను ర్యాండమ్గా పెట్టుకున్నా ఆప్షన్స్. సో ఇప్పుడు నేను కస్టమ్ కోర్లో స్టార్ట్ ఆఫ్సెట్ అనేది కీ ఫ్రేమ్ పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాక దాన్ని నేను 100 చేద్దాం అనుకుంటున్నా. సో ఈ విధంగా ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ సబర్ అనేది కాపీ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ప్రతి లేయర్కి నేను పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. Ctrl+V. సో ఇప్పుడు అన్ని లేయర్స్కి వస్తుంది అది. సో ఇప్పుడు మీకు అది కనపడాలంటే
అనిలేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూడ్లో యాడ్ పెట్టుకోండి. సో అనిలేషన్ కనబడుతుంది అలాగా. సో ఇప్పుడు మనం ఈ డాకు మహారాజ్ని ఎలిమెంట్ 3Dలో 3D డెప్త్ వచ్చేలాగా మనం క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక న్యూ సెలెక్ట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి లేయర్ కన్ఫ్యూజన్ రాకుండా ఈ లేయర్స్ని మనం గ్రీన్ చేసుకుందాం. సో ఈ లేయర్ని నేను డౌన్ చేసుకుంటున్నాను కిందకి. సో ఇప్పుడు నేను దీనికి ఎలిమెంట్ అని చెప్పి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ నుంచి. సో ఇప్పుడు నేను ఈ కస్టమ్ లేయర్స్లో ఈ టెక్స్చర్ మాస్క్ని డిఏ ఇది ఉంది కదా, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ టెక్స్చర్స్ అన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో అవి మనకు కనపడాల్సిన అవసరం లేదు, హైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఈ కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్చర్ మ్యాప్స్ ఉంది కదా, అందులో ఒక్కొక్కటి ఇంపోర్ట్ చేసుకుందాం. లెటర్ టెక్స్చర్ ఒకటి, FG ఒకటి అంటే ఫోర్గ్రౌండ్, BG ఒకటి బ్యాక్గ్రౌండ్. సో ఇవి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ రెండర్ సెట్టింగ్స్లో ambient occlusion ఆన్ చేసుకుందాం. ఎనేబుల్ అండ్ ట్రేసర్. షాడోస్లో ఎనేబుల్ షాడో మ్యాపింగ్. సో ఇవన్నీ ఆన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ లెటర్స్ అన్నిటిని మనం ఆటో ట్రేస్ చేసుకుందాం. ఆటో ట్రేస్ లేయర్లో. సో ఇవన్నీ ఆటో ట్రేస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ డిఏ ఎలిమెంట్ని సీన్ సెటప్ చేసుకుందాం. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఉంది కదా, ఇది నొక్కితే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో ఈ విధంగా. సో మనకి ఇప్పుడు ఈ ఎక్స్ట్రూషన్ మోడల్లో మనకి 3 బెవిల్స్ ఉండాలి. సో 3. సో ఇప్పుడు నేను సెంటర్ బెవిల్కి ఈ అవుట్లైన్ ఆన్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ ప్రీసెట్స్లో ఈ SS రీల్ అని చెప్పి దాన్ని బెవిల్ 2లోకి ఎంబెడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు బెవిల్ 1ని ఎక్స్టెన్షన్ ఒక 2 పెట్టుకుంటున్నాం. సో ఈ బెవిల్ 2లో ఈ జీ ఆఫ్సెట్ అనేది డ్రాగ్ చేసుకుంటున్నా ఒక 2.5 అలాగా. చూస్తున్నాను ఏది కరెక్ట్గా ఉందో. సో మనకు స్ట్రోక్ ఎఫెక్ట్ రావడం కోసం. సో ఇప్పుడు బెవిల్ 1లో నేను ఒక టెక్స్చర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ టెక్స్చర్స్లో డిఫ్యూజన్లో నాన్ సెట్ అనేది దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లెటర్ టెక్స్చర్ అనేది నేను క్లిక్ చేసుకుంటున్నా. సో ఈ బెవిల్ 3లో నేను FG అనే దాన్ని నేను క్లిక్ చేసుకుంటున్నా. ఓకే ప్రెస్ చేస్తున్నా. సో ఈ FG అనేది పెట్టుకున్నా కదా బెవిల్ 3కి. సో దాన్ని నేను కొంచెం చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ విధంగా. సో మన కలర్ కూడా కొంచెం చేంజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ర్యాండమ్ కలర్గా పెట్టుకున్నా. సో మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ బెవిల్ కర్వ్ అనేది ఒకటి ఉంటుంది స్టార్టింగ్లో బెవిల్లో. సో దాన్ని బట్టి మనం ఆ రఫ్నెస్ని కానీ థిక్నెస్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 0.45, 0.4. సో లాస్ట్ దాన్ని కొంచెం దీనికి కూడా కలర్ ఇచ్చుకుందాం. డిఫ్యూజన్ కలర్ 1D 180D అని. సో ఇప్పుడు మనం ఈ బెవిల్ 3 సైజ్ని జీ ఆఫ్సెట్ని తగ్గించుకుందాం కొంచెం, ఒక 1.5. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ టెక్స్చర్ వస్తుంది, ఈ స్ట్రోక్ టెక్స్చర్లో ఉంటుంది, ఈ బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం వీటికి X యాక్సిస్ Y యాక్సిస్ పొజిషన్ని అరేంజ్ చేసుకుందాం. సో కోఆర్డినేట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే పొజిషన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో ఎందుకంటే మనం అన్ని లెటర్స్ ఇండివిజువల్గా తీసుకున్నాం కాబట్టి అన్ని లెటర్స్ ఇక్కడే వస్తాయి కాబట్టి మనకి పొజిషన్ అనేది ఇక్కడే
సెట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో కోఆర్డినేట్స్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో నేను ర్యాండమ్గా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను ర్యాండమ్గా అరేంజ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ డిఏ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ 1లో పార్టికల్ రెప్లికేటర్లో పొజిషన్కి నేను కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నాను. సో యూ ప్రెస్ చేస్తే ఆ కీ ఫ్రేమ్స్ మీకు కనబడుతుంది. సో ఇప్పుడు నేను ఆ పొజిషన్ని నేను కొంచెం జూమ్ బ్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది మనకి ఇలా ప్లే అవుతుంది, ప్లస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయినట్టు. సో ఇప్పుడు మనం ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకుందాం, 5 డూప్లికేట్స్. సో ఈచ్ లేయర్ అలా ప్లే అవ్వాలి అదే బ్యాక్గ్రౌండ్స్ అన్నిటితో. సో నేను వీటిని 5 డూప్లికేట్స్ చేసుకుంటున్నాను. సో వాళ్ళకి రీనేమ్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈచ్ లేయర్ నేను ఒకదాని కింద ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ కేవ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని కస్టమ్ లేయర్స్లో ఈ డిఏ ప్లేస్లో కేవ్ పెట్టుకోవాలి. సేమ్ ఎంఏ సెలెక్ట్ చేసుకొని ఈ డిఏ ప్లేస్లో ఎంఏ సెలెక్ట్ చేసుకోవాలి. సో రిపీట్. సో ఈ విధంగా సో అన్ని లేయర్స్ని నేను చేంజ్ చేసేసుకున్నాను. సో కాకపోతే ఇక్కడ మనకి అన్ని లేయర్స్ ఒకే కోఆర్డినేషన్లో వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఈ సీన్ సెటప్లోకి వెళ్ళి ఎవ్రీ లెటర్ దాని కోఆర్డినేషన్స్లో ఉండాలి, XY కోఆర్డినేషన్స్ కరెక్ట్గా ఉండాలి. టైటిల్లో ఉన్నట్టు ఆ ప్లేస్మెంట్స్ అని ఇక్కడ కూడా అలా సేమ్ ఉండాలి. సో ఇప్పుడు మనం సీన్ సెటప్ చేసుకుందాం. సో ఇప్పుడు దీని పొజిషన్ చేంజ్ చేద్దాం. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఎంఏకి సీన్ సెటప్ చేద్దాం. సో ఈ విధంగా సో ఇలా మనం అన్ని లేయర్స్ని చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ లేయర్స్ అన్నిటిని మనం హైడ్ చేసుకున్నాం. సో మనం అన్నిటికి ఈ మోషన్ దారిని ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ లేయర్ని వీటి మీదకి వచ్చేలా సెట్ చేసుకుందాం. సో దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను వెనకాల ఈ ఇలిస్ట్రేషన్ లేయర్స్. సో ఇప్పుడు మనకి ఈ 3D డాకు మహారాజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఫైర్ ఎఫెక్ట్ కూడా దాని మీద అలైన్ అయ్యేలాగా పెట్టుకుందాం. సో నేను పొజిషన్ యారోస్తో మూవ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా సో ప్రతి లేయర్ అలా మూవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను స్ట్రోక్ యానిమేషన్ వచ్చేలాగా పెట్టుకున్నా. సో దాని ఇంటెన్సిటీ అలా తగ్గుకుంటూ వెళ్తుంది, ఆ మాత్రం సరిపోతుంది. సో నేను అన్నిట్లో ఇంటెన్సిటీ 20 చేస్తున్నా. సో ఓవరాల్గా అన్ని ఇంటెన్సిటీస్ నేను తగ్గించాను. సో ఇప్పుడు మనం ఒక బ్లాక్ సాలిడ్ లేయర్ తీసుకుందాం ఈజీ కోసం. సో ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం
ఈ డాకు మహారాజ్ అనేది యానిమేట్ అవుతుంది కదా, సో దాన్ని మనం కెమెరా యాంగిల్లో సెట్ చేసుకుందాం. సో ఇది యానిమేట్ అవుతుందో లేదో అనేది చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక్కొక్క లెటర్ వేరే దగ్గర నుంచి వచ్చేలా పెట్టాం మనం. సో ఇప్పుడు మనం ఈ లెటర్ కింద, ఈ లెటర్ పైన అసెండింగ్ టు డిసెండింగ్ ఉండేది, ఇప్పుడు డిసెండింగ్ టు అసెండింగ్ పెట్టుకుందాం. సో ఈ విధంగా. సో ఇప్పుడు వీటి లేయర్స్ వస్తే ఇవన్నీ దగ్గరవి జరుపుకొని సో ఇప్పుడు ఈ లేయర్స్ అన్ని మనం స్టార్టింగ్ పెట్టుకుందాం. సో ఈ విధంగా. సో దీన్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా ప్లే అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఒక కెమెరా యాంగిల్ అవ్వాలి. సో దాన్ని బట్టి మనకి ఇలా స్లాంట్గా వచ్చినట్టు కాకుండా ఒక మూమెంట్లో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను న్యూ కెమెరా తీసుకుంటున్నా. ఒక నల్ ఆబ్జెక్ట్ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ నల్ ఆబ్జెక్ట్ మిగతా లేయర్స్ అన్ని 3D చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఒక లైట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను లైట్లో కలర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. TBA C90 అని చెప్పి. సో ఇప్పుడు నేను ఈ కెమెరా లేయర్ని నల్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఈ వ్యూలో 2 వ్యూస్కి వెళ్తున్నా. సో ఇక్కడ మనం పర్స్పెక్టివ్ కనబడుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పొజిషన్ తీసుకుందాం, రొటేషన్. ఫస్ట్ అన్ని కీ ఫ్రేమ్స్ పెట్టుకొని తర్వాత ఏది యూజ్ అవుతుందో చూసుకొని తర్వాత మిగతాయి తీసేద్దాం. సో క్యాష్ షాడోస్ కూడా ఆన్ చేసుకుందాం. సో ఇవన్నీ ఆన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ కీ ఫ్రేమ్స్ని అరేంజ్ చేసుకుందాం. సో ఒకటి వచ్చే ముందు ఇంకోటి ఫ్రేమ్లో కనపడకూడదు కాబట్టి మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాం వాటి పొజిషన్. సో ఫస్ట్ మనం ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుందాం Z యాక్సిస్తో పొజిషన్. సో ఎక్స్ రొటేషన్ కూడా కొంచెం ఒక 7 పెట్టుకుందాం. సో ఎక్స్ రొటేషన్ 15 పెట్టుకుందాం. Y యొక్క 100 కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం 240. సో డెప్త్ మనకు కనపడడం కోసం. సో Y మనం 300 పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి మహారాజ్ వచ్చినప్పుడు కెమెరా డౌన్ అవ్వాలి కొంచెం. సో ర్యాండమ్గా అడ్జస్ట్ చేసుకోండి X పొజిషన్ Y పొజిషన్. సో ఇప్పుడు మనకి ఇది జూమ్ అవ్వాలి బాగా. సో ఇప్పుడు దీని యాంగిల్ చేంజ్ చేసుకుందాం మనం. సో Y యాక్సిస్ ఒక -15 పెడుతున్నా. ఈ విధంగా ఎక్స్ట్రూడ్ కనపడేలాగా. సో మనకి కొంచెం జూమ్ బ్యాక్ చేసుకొని స్కేలింగ్ పొజిషన్ కొంచెం పైకి వెళ్ళి జూమ్ బ్యాక్ అవ్వాలి. సో దీన్ని జూమ్ బ్యాక్ చేసుకుంటున్నా. స్కేల్ కొంచెం ఒక 400 పెట్టుకుంటున్నాం. సో ఇది వచ్చేసరికి మనకి ఇంత జూమ్లో ఉండాలి.
పొజిషన్ మనకి దాని దగ్గరనే ఉండాలి. జూమ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా సో ఇక్కడ నుండి మళ్ళీ ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఒక 12 వేసుకోండి. సో దీని పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది ఇలా చేంజ్ అవుతుంది. 460 ఇంకొంచెం జూమ్ అవుతుంది. సో ఇవి లాస్ట్ వరకు ఉంటాయి. సో వీటిలో కూడా ఒపాసిటీ పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ సబ్బర్ లేయర్స్కి ఒపాసిటీ డిక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ రా దగ్గర జూమ్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి 2 అవ్వాలి. కొంచెం జూమ్ బ్యాక్ అవ్వాలి. సో ఇది కొంచెం జరగాలి ఇటు సైడు. ఒక 13-20 పెడుతున్నాం. సో ఇప్పుడు ఈ లేయర్ని కూడా 3D చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఆ లేయర్ కూడా యానిమేట్ అవుతుంది ఈ 3Dతో పాటు. సో ఇప్పుడు ప్లే చేసుకొని తీసుకుంటే సో ఈ విధంగా ప్లే అవుతుంది. సో నేను ర్యాండమ్గా అడ్జస్ట్ చేసుకున్నాను కెమెరా మూమెంట్స్. సో దానికి తగ్గట్టు నేను చూసుకున్నాను ఎలా పెట్టాలనేది టైం తీసుకొని. సో ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క ఫ్రేమ్కి నేను ఏం పెట్టాను. మీరు అలాగే పెట్టాలని రూల్ లేదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి నేను కీ ఫ్రేమ్స్కి చూపిస్తున్నాను.
సో ఈ కీ ఫ్రేమ్స్లో ఏ ఏ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఓరియంటేషన్ ఆఫ్ చేసుకుంటున్నాను, ఇది అవసరం లేదు ఇంకా. సో జీ రొటేషన్ కూడా ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కీ ఫ్రేమ్స్ చూపిస్తున్నాను కదా. సో పొజిషన్ ఎక్స్ వై నేను పెట్టుకున్నాను. సో నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే ఇవి నేను పెట్టుకున్న కీ ఫ్రేమ్స్. సో నెక్స్ట్ ఎక్స్ ఎక్సెస్ లేదు, ఈ రెండు ఉంటాయి. సో నెక్స్ట్ ఇది, సో నెక్స్ట్ ఇది. సో దాని తర్వాత ఇలా పెట్టుకున్నా. సో అది జూమ్ అయ్యి మనకి జూమ్ అవుట్ అయినట్టు వచ్చేలాగా పెట్టాను. సో ఈ విధంగా అది చాలా దగ్గరికి వచ్చినట్టు. తర్వాత కెమెరా ఇలా ఉన్న కెమెరా ఇలా రొటేట్ అవ్వాలని చెప్పి నేను జూమ్ ఇన్ చేసుకొని యాంగిల్ సెట్ చేసుకున్నాను. సో ఒకసారి ప్లే చేసి చూసుకుంటే సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ కొంచెం స్పీడ్ అవుతుంది మోషన్. సో దాన్ని మనం కొంచెం స్లో డౌన్ చేద్దాం. సో ఈ విధంగా స్లో డౌన్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం జరుపుకుందాం. ఇప్పుడు నేను ఈ టైటిల్ అండ్ యాక్షన్ సేఫ్ని ఆన్ చేసుకొని ఒక షేప్ లేయర్ని తీసుకుంటున్నాను మాస్కింగ్కి. సో దానికి నేను బ్లాక్ లేయర్ని పెట్టుకుంటున్నా. సో దాని పొజిషన్ కూడా కొంచెం పైకి పెట్టుకుంటున్నా. సో సేమ్ నేను దాన్ని డూప్లికేట్ చేసుకొని దానికి డౌన్ అండ్ రీనేమ్ తీసుకుంటున్నా, దీనికి అప్ అండ్ రీనేమ్ తీసుకుంటున్నా. సో ఈ డౌన్ని నేను పొజిషన్లో ఇలా పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ రెండింటిని కట్ చేసుకొని ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నా, ఫైనల్ అని చెప్పి. అందులో పేస్ట్ చేసుకొని ఈ డాకు మహారాజ్ మెయిన్ కూడా నేను దాంట్లోకి తీసుకొచ్చుకుంటున్నా. సో ఇప్పుడు నేను టైటిల్గా ఆఫ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీనికి స్లైడర్ కంట్రోల్ అని చెప్పి ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పొజిషన్లో ఆల్ట్ పట్టుకొని ఇక్కడ లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను విగిల్ అనే ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. సో దానికి 10 అని రాసి కావా పెట్టి ఈ లేయర్ని ఎక్స్ప్రెషన్ని ఈ స్లైడర్ కంట్రోల్ కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ స్లైడర్ కంట్రోల్కి కీ ఫ్రేమ్ పెట్టుకొని ఒక్కొక్క లెటర్ వచ్చినప్పుడు ఒక్కొక్క షేక్ ఎఫెక్ట్ వచ్చేలాగా మనం క్రియేట్ చేయాలి. సో యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనబడతాయి. సో ఇక్కడ కీ ఫ్రేమ్ మధ్యలో ఒక షేక్ ఎఫెక్ట్ ఒక 7 అలా పెట్టుకున్నాం. సో ఈ రెండు ఎక్కడ వచ్చినాయో అక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను డాకు మహారాజ్ మెయిన్ కాంప్లోకి వెళ్ళి మన లెటర్స్ ఎక్కడెక్కడ ఎండ్ అయినాయో అక్కడక్కడ మనం కీ ఫ్రేమ్స్ని దగ్గరికి వెళ్ళి ఇక్కడ బయటకు వచ్చి చూస్తే సేమ్ కీ ఫ్రేమ్ దగ్గర ఉంటాం. సో అక్కడ నేను పేస్ట్ చేసుకుంటున్నా. ఈ సెంటర్ది అక్కడికి రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చూస్తే ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది టైమ్లైన్. సో ఇక్కడ కూడా మనం పేస్ట్ చేసుకుందాం. సో సేమ్ రిపీట్.
సో ఒకసారి ప్లే చేసి చూసుకుంటాను. సో నాకైతే ఆ షేక్ ఎఫెక్ట్ లైట్ కనపడుతుంది. సో మీకు కావాలంటే మీరు ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఒక 15 అలా పెట్టుకుంటున్నా. సో ప్రతిదీ 15 అలా పెట్టుకుంటున్నా. సో మీకు డార్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు అంత షేక్ అయినట్టు కనపడకపోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే లైట్గా ఆ ఎఫెక్ట్ వచ్చినట్టు మీకు తెలుస్తుంది కదా, షేక్ ఎఫెక్ట్. సో దీనికి మనం మీకు కావాలంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. సో నాకు ఆ ఎఫెక్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఆ షేక్ ఎఫెక్ట్ వచ్చినట్టుంది, పడంగానే షేక్ ఎఫెక్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఇంకా అలాంటి ట్యూటోరియల్స్ కావాలో ప్లీజ్ డూ కామెంట్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే DM చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.